వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అనేటువంటి సవీంద్రకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ సవీంద్రాన్ని అరెస్ట్ చేసినప్పుడు ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులు కానీ, ఈ కూటమి తరపున సోషల్ మీడియా వీళ్ళు కానీ ఆ వ్యక్తి గురించి పెట్టేటువంటి పోస్టులు ఏంటంటే, సవీంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాడు, ఇక బయటికి రాడు, బెయిల్ కూడా రాదు అని చెప్పారు. మరి రాదు అనుకున్నటువంటి బెయిల్ అరెస్ట్ అయినటువంటి కొన్ని గంటల్లోనే ఎలా వచ్చింది, ఇక్కడ పనిచేసేటువంటి అంశాలు ఏంటి అనే దానికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు మీకు వీడియోలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించి పొద్దున్నే ఒక వీడియో కూడా చేశా, వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ ఏంటి అనే దానికి సంబంధించి. ఇక్కడ మరికొన్ని అంశాలకు సంబంధించి ఈరోజు వీటిని బేస్ చేసుకొని హైకోర్టు సవీంద్రారెడ్డికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశాలను కనుక ఒకసారి మనం పరిశీలిస్తే, ఇక్కడ సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసినటువంటి తీరుకు సంబంధించి అరెస్ట్ సమయం ఇక్కడ కీలకంగా మారింది. వీళ్ళు అరెస్ట్ చేసిన దానికి సంబంధించి రిమాండ్ రిపోర్ట్లోనేమో ఒక టైం ఉంది. ఇక్కడ వీళ్ళు ఈ సవీంద్ర తరపున అడ్వకేట్ సమర్పించినటువంటి సీసీ ఫుటేజ్ బలమైనటువంటి ఆధారం అది దీంట్లో ఇంకొక టైం ఉంది. వాళ్ళ దాంట్లో ఏమని చేస్తారు, సాయంత్రం 7 గంటలకు అరెస్టు చేస్తామని చెప్పారు. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే 4:30 గంటలకేనే ఉంది. మరి వీళ్ళ తప్పు ఉన్నట్టు ఇక్కడ దొరికిపోయింది కదా. సో మరి ఈ అంశానికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయని చెప్పి ఈ సీసీ ఫుటేజ్ వివరాలు కానీ, ఎప్పుడు అరెస్ట్ జరిగింది, ఎక్కడ జరిగింది, దీని వెనుక ఏమేమి జరిగింది అనేటువంటి అంశాలకు సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పి మంగళగిరి కోర్టుకు ఆదేశాలు ఏపీ హైకోర్టు ఇచ్చింది. శుక్రవారం లోపుగా ఈ అంశాలన్నింటికి సంబంధించి పూర్తి దర్యాప్తు మాకు ఇవ్వాలని చెప్పి. అండ్ అదేవిధంగా మరొక అంశం చూస్తే, ఇక్కడ సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా వాటిని పాటించి తీరాలి. మరి వాటిని పాటించకుండా పక్కన పెట్టుతూ తమ సొంత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారనడానికి ఇదొక ఎగ్జాంపుల్. సుప్రీంకోర్టు ప్రకారం ఆదేశాల మార్గదర్శకాల ప్రకారం ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ఆ పోలీస్ అధికారులు యూనిఫామ్లో వెళ్ళాలి. మరి యూనిఫామ్లో కాకుండా పొద్దున మీకు వీడియో ఫుటేజ్ కూడా చూపించా, అందులో మామూలు కారు, పోలీస్ వాహనం కాదు, సివిల్ డ్రెస్లో ఉన్నారు. వచ్చి మీరు ఆ వ్యక్తిని తీసుకోబోతున్నారంటే ఏమనుకోవాలి, అక్కడ పోలీసులు అనుకోవాలా, ఇంకోటి అనుకోవాలా, ఏమనుకోవాలి? మేము పోలీసులు అని చెప్పి రేపు రోజు ఇంకో వేరే వాళ్ళు కూడా అదే రకంగా కిడ్నాపులు చేస్తారు. సో ఇది తప్పు కదా. సో ఇదే అంశాన్ని ఇక్కడ ఆ ఎస్హెచ్ఓని ప్రశ్నించింది, మీరు ఎందుకని మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను మీరు పాటించలేదు, కాబట్టి ఇక్కడ మీరు తప్పు చేశారు, మీదే తప్పు కనిపిస్తూ ఉందని చెప్పి కూడా హైకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. అదేవిధంగా అతి ముఖ్యమైనటువంటిది ఇక్కడ జనరల్ డైరీ వర్సెస్ ఎఫ్ఐఆర్ ఉంటుంది. సో మరి ఈ జనరల్ డైరీలో ఇది ముఖ్యమైనటువంటి కేసు. ఒక మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చి నా భర్తను ఎవరో తీసుకువెళ్ళారని చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి, దాన్ని ఎఫ్ఐఆర్ కింద నమోదు చేయాలి. ఆ రకంగా చేయకుండా మీరు జనరల్ డైరీలో రాసేసి ఏదో రెగ్యులర్గా తిరిగేదానికి సంబంధించి జనరల్ డైరీలో రాస్తారు కదా, నువ్వు జనరల్ డైరీలో రాసినావంటే దానికి చట్టబద్ధత ఏమి ఉండదు. దానికి మీరు ఎఫ్ఐఆర్ రాస్తేనే చట్టబద్ధంగా మీరు ఏదైనా విచారణ చేయడానికి కానీ, కంప్లైంట్ కాపీ రిటర్న్ ఇవ్వడానికి కానీ, తదుపరి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మరి ఆ రకంగా చేయకుండా మీరు ఎందుకు రాశారంటే మీ నిర్లక్ష్యం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీ ఉద్దేశం అనేటువంటి ఇక్కడ చాలా క్లియర్గా ఈ జనరల్ డైరీలో కానీ ఎఫ్ఐఆర్కి సంబంధించి మీరు వివరించినటువంటి తీరులోనే అర్థమవుతుంది అనేటువంటి ఒక కారణం కూడా ఇక్కడ బలంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఎవరైతే సవీంద్రారెడ్డి ఉన్నాడో, మరి ఆ సవీంద్రారెడ్డికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది హైకోర్టు న్యాయస్థానం. ఆ సవీంద్రారెడ్డి తన భార్యతో ఉండగా బలవంతంగా నన్ను లాక్కెళ్ళారని చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. అసలు వాళ్ళు యూనిఫామ్ లేదు, ఏం లేదు, వచ్చి నన్ను బలవంతంగా లాక్కెళ్తే నేను ఏమనుకోవాలి, భయభ్రాంతులకు గురయ్యాను, నా భార్య కూడా భయభ్రాంతులకు గురైంది. ఆ తర్వాత ఈ గంజాయికి సంబంధించి నా మీద వీళ్ళు గంజాయి దొంగతనం చేసి ఇట్లా వీళ్ళది ఏంది, ఇప్పుడు తప్పుడు పోస్టులు పెట్టారన్నప్పుడు దానికి సంబంధించి కేసు పెట్టొచ్చు కదా. గంజాయి అనేటువంటి పదం ఎట్లా వచ్చింది ఇక్కడ? గంజాయి కేసులు పెట్టడము, ఎవరైనా నచ్చకపోతే ఎదురు గవర్నమెంట్ని ప్రశ్నిస్తే ఇలాంటివి అన్నమాట. ఆధారాలు ఏం లేవు. సో ఈ గంజాయికి సంబంధించిగా దీనికి నాకు తెలియదని చెప్తే కోర్టు ఈ వ్యక్తితో ఏకీభవించి ఇక్కడ ఒక పౌరుణ్ణి మీ ఇష్టానుసారం తీసుకువెళ్ళి ఎక్కడ పెడితే అక్కడ తిరిగి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తా అంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హైకోర్టు సీరియస్ అవ్వడం జరిగింది. పైగా ఒక మహిళ తన భర్తను ఎవరో తీసుకువెళ్ళారని చెప్పి కోర్టుకు వచ్చినప్పుడు ఆ మహిళను గౌరవించకుండా, ఆ మహిళ యొక్క కష్టాలు తెలుసుకోకుండా, ఆ మహిళ చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఎఫ్ఐఆర్ చేయకుండా జనరల్ డైరీలో రాసుకొని కేసు ముందుకు వెళ్లకుండా మీరు చేసినటువంటి ఈ తప్పు ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా దీని మీద మేము ఎందుకు సీరియస్గా యాక్షన్ తీసుకోకూడదు అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ హైకోర్టు ప్రస్తావించింది. సో వీటన్నిటితో పాటు ఇక్కడ ఇది బలవంతపు అరెస్టు, కిడ్నాప్ వస్తుంది, బలవంతపు అరెస్ట్ వస్తుంది. సో చట్టబద్ధంగా ఎక్కడు కూడా వీళ్ళు వ్యవహరించలేదు. కాబట్టి
మొత్తం వీరివే తప్పులు ఉన్నాయి అంటే ఉద్దేశపూర్వకంగానే చేశారు అనడానికి ఈ ప్రధానమైనటువంటి అంశాలు పనిచేశాయి. కాబట్టి వీళ్ళు ఏదైతే బెయిల్ రాకుండా చేస్తాము అని చెప్పి ఆ ఉద్దేశంతోనే ఎక్కడో అరెస్ట్ చేసి ఇంకో ప్రాంతానికి ఇంకో జిల్లాకు తీసుకువెళ్ళి మళ్ళీ పీటీ వారెంట్లు ఇంకా ఒక కేసు మీద ఇంకో కేసు ఇట్లా చేసుకుంటూ కాలాయపన చేసి అక్కడ జైల్లోనే ఉండే విధంగా గతంలో చేశారు కదా సోషల్ మీడియా యాక్టివిస్టులను కానీ మరి కొంతమంది వైసీపీ నాయకులను కానీ అదే రకంగా చేయాలని చెప్పి ఏదైతే ఆలోచన చేశారో వాళ్ళ ఆలోచనలన్నింటినీ కూడా చెక్ పెడుతూ ఈరోజు మరి హైకోర్టు న్యాయస్థానం కీలక ఆర్డర్కి వెలువరించింది. అంటే ఇక్కడ ప్రధానంగా పనిచేసినట్టే బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి, వాళ్ళవన్నీ తప్పుడు రిపోర్టు. ఇక్కడ తప్పుడు రిపోర్ట్ అనడానికి ఇక్కడ మరి వీళ్ళ తరఫున ఆధార బలంగా ఇక్కడ హైకోర్టు న్యాయస్థానం ఉంచారు. కాబట్టి మరి రాదు అనుకున్నటువంటి బెయిల్ కొన్ని గంటల్లోనే సవీంద్రారెడ్డికి రావడం జరిగింది. సో ఇక్కడ సీసీ ఫుటేజ్ అనేటువంటిది చాలా చాలా ముఖ్యంగా పనిచేసింది. సో బహుశా నాకు తెలిసి ఇక మీదట మరి సీసీ ఫుటేజ్ ప్రస్తావన వస్తుందని చెప్పి సీసీ ఫుటేజ్ లేని చోట్ల అరెస్ట్ చేస్తారేమో మరి వీళ్ళు. సో అట్లా చర్చ కూడా నడుస్తుంది మరి. సో ఇప్పుడు తప్పుడు రిపోర్ట్లు తప్పుడు అరెస్టులు చేస్తూ ఉన్నారు కదా, సో అట్లా చర్చ నడుస్తూ ఉందన్నమాట. సో ఏదేమైనా కూడా ఈ కూటమికి దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది సోషల్ మీడియా అరెస్టులకు సంబంధించి. అయినా కూడా వీళ్ళలో మార్పు రావడం లేదు. ప్రశ్నించే వాళ్ళని పట్టుకుపోవడం, అరెస్ట్ చేయడం, తిప్పడం. సో కూటమికి అయితే ఈ తీర్పు పెద్ద షాక్ చెప్పొచ్చు. వైసీపీకి మాత్రం సంతోషం కలిగించేటువంటి అంశం. ఎందుకంటే వైసీపీ కోసం స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందనడానికి ఇదొక ఎగ్జాంపుల్.